ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. మీరందరూ కూడా అనుదినము దేవుని మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ మాత్రమే తండ్రి. అందుని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. James chapter 4 verse 7, submit yourselves therefore to God, resist the devil and he will flee from you. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక, ఆమేన్. ఈరోజు ఎంతమంది మనం దేవుడికి లోబడినటువంటి స్థితిలో ఉన్నామండి? లోబడుతున్నామా దేవుడికి? దేవుడు ఏదైనా చెప్తే మనం చేస్తున్నామా? దేవుడు వద్దంటే మనం వింటున్నామా? లోబడేటువంటి జీవితం మనలో ఉందా? మరి ఇంగ్లీష్లో అయితే సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటే దేవుడికి మనల్ని మనం సంపూర్ణముగా సమర్పించుకోవాలి. ఒక్క విషయంలో కాదండి, ప్రతి విషయంలో మనం ఎవరి కంట్రోల్లో ఉండాలి తెలుసా? దేవుని యొక్క కంట్రోల్లో ఉండాలి, దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. అప్పుడే మనము దేవుడికి మనల్ని మనం కంప్లీట్గా సబ్మిట్ చేసుకున్నట్లు, అలాగే దేవుడికి లోబడి ఉన్నట్లుగా దేవుడు చూస్తాడు మనల్ని. ఎందుకంటే దేవుడికి పెద్ద పాపం, చిన్న అబద్ధం, పెద్ద అబద్ధం ఇట్లాంటివి ఏం తేడాలు ఉండవండి. పాపం అంటే పాపమే, తప్పు అంటే తప్పే. కాబట్టి ఇంత ఖచ్చితంగా ఉండండి మన దేవుడు మన విషయంలో. కాబట్టి మనం కూడా అంత నమ్మకత్వాన్ని కలిగి ఉండాలన్నమాట. చిన్న విషయంలో కూడా మనం పొరపాటు చేస్తే అది పాపము అనే విషయాన్ని మనం గ్రహించుకొని, గుర్తించుకొని వెంటనే దేవుడు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆ పరిస్థితి నుంచి క్షమిస్తాడు. తిరిగి మన జీవితంలో దేవుడికి లోబడేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి ప్రామిసెస్తో మనం వచ్చాము. కొన్ని రోజులు చాలా ప్రయత్నమే చేస్తుంటాం, ఎందుకంటే గట్టిగానే ప్రయత్నం చేస్తాం. ఎలాగైనా నేను మంచిగా ఉండాలి, మంచిగా దేవుడి యొక్క సన్నిధిలో కొనసాగించబడాలి అని ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ రాను 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 ఏమైపోతుంది, మన జీవితంలో ఆశ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మెల్లగా మన జీవితంలో ఏమొస్తుందంటే తిరుగుబాటు స్వభావం, లోబడలున్నటువంటి స్వభావం వస్తుందన్నమాట. అప్పుడు ఎవరు వస్తారు తెలుసా మన దగ్గరికి? అపవాది వస్తాడు. ఎప్పుడైతే దేవుడికి మనం అవిధేయులం అవుతామో, ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి మనం దూరం అవుతూ వస్తామో, సాతాను మన దగ్గరికి రావడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాడండి. సాతాను ఎలాంటి వాడంటే పిలువని చుట్టం అనమాట, పిలుచుకోకుండానే వచ్చేస్తాడు. ఎప్పుడు రెడీగా ఉంటాడనమాట. దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు దూరం అవుతారా, దేవుడికి ఎప్పుడు అవిధేయులు అవుతారా, దేవుడిని ఎప్పుడు బాధ పెడతారా అని ఇలాగ కనిపెట్టుకుని మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం ఎంతగా దేవునికి లోబడి ఉండాలని మనం ప్రయత్నం చేస్తుంటే అంతకంటే ఎక్కువగా సాతాను ప్రయత్నం చేస్తుంటుంది మనల్ని దేవుడి దగ్గర నుంచి లాగేసుకోవడానికి, పీకేసుకోవడానికి. కాబట్టి చాలా పోరాటమే జరుగుతుంటుందండి ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో. గమనించారా ఎప్పుడైనా? ఒకసారి బాగా గమనించండి. మన హృదయంలో చాలా భయంకరమైన పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటుంది మన మనసు. ఏదైనా ఒక చిన్న తప్పు చేసామనుకోండి, మనకు దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయినామన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అప్పుడే మనసులో ఒక కలవరం, ఒక బాధ, ఒకలాంటి వేదన, ఏదో తెలియనటువంటి అశాంతి మనల్ని ఆవరించినట్లుగా అనిపిస్తుందండి. అది సాతాను. సాతాను మనం ఎక్కడైతే దేవుడు ఒక మాట వినుకోకుండా చేసినప్పుడు మన హృదయము ఏ విధంగా ఉంటుందంటే కలవరపడుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే ఎక్కడో మనం తప్పిపోయినాము, ఎక్కడో మనం సరి చేసుకోవాల్సింది ఉంది అని చెప్పి మన దేవుడి సన్నిధిలో వెంటనే మోకరించాలండి. ఎప్పుడైతే మనం మోకరిస్తామో సాతాను మన దగ్గర నుంచి పారిపోతాడు. అందుకనే అపవాదిని ఎదురించండి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చిన్న పాపమే కదా, చిన్నదే కదా అని అనుకున్నాం అనుకోండి, మనల్ని మింగేస్తుందండి ఆ పాపము. ఆఫ్రికా దేశంలో కోతుల్ని పట్టుకోవడానికి ఏం చేసేవాళ్ళంటే ఒక చిన్న కేజ్ ఒకటి తయారు చేసి అందులో కోతికి ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ పెడతారనమాట. కోతి వెంటనే ఆ కేజ్లోకి చేయి పెట్టి ఆ ఫ్రూట్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఫ్రూట్తో పాటు తన చెయ్యి బయట తీసుకోవడానికి అస్సలు చేత అవ్వదన్నమాట, రాదు. ఎందుకంటే ఫ్రూట్ సైజ్ పెద్దగా ఉంటుంది, కోతి చెయ్యి యొక్క సైజు చాలా చిన్నగా ఉంటుంది. కోతి అనుకోవాలి కదా, అరే ఇది ఒక కేజ్ లాగా పెట్టినారని పట్టుకోవడానికి, కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోతే బాగుండని. కోతి అలా వదలదనమాట. తనకు కావాల్సిన ఫ్రూట్ అది తీసుకోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప దాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేయదు. అలా వదిలివేయని పరిస్థితిలో అదేం చేస్తారంటే వేటగాడు దాన్ని క్యాప్చర్ చేసేస్తాడనమాట.
ఇలాంటిదే మనకు గూడా సాతాను అప్లై చేస్తాడనమాట చాలాసార్లు. మనకిష్టమైన వాటిని తీసుకొచ్చి మన ముందర పెడతాడు. మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. చాలాసార్లు మనము ఆకర్షణలకు లోనైపోతాము. కొన్నిసార్లు ఆ తలంపులతో పాపాలు చేసేస్తుంటాము. కొన్నిసార్లు మరి ఛీ అని పక్కకు లేసిపోకోకుండా ఏమైతదిలే కూర్చుంటా నేనేం చూడను గదా! అనేసి నేనేం వినను గదా! అని అట్లా అనుకుంటూ ఆ పాపాన్ని మనం చాలాసార్లు చేస్తా ఉంటామనమాట. మరి దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. దుష్టుల ఆలోచన ప్రకారం మనం నడచకూడదని, అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చోకూడదు అని దేవుడు వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే, నేను సినిమా చూడను కానీ సినిమాల గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చుంటాను. సీరియల్ నేను చూడను కానీ ఎవరన్నా మాట్లాడుకుంటుంటే దాని గురించి వింటాను. అంటే అర్థం ఏంటి? ఎక్కడున్నాం ఇప్పుడు? కేజ్‌లోకి పడిపోతున్నామా? ఇలా కొన్ని హస్త్రాలు మన మీద సాతాను ప్రయోగిస్తూ ఉంటదండి. కాబట్టి మనం ఏం చేయాలి? అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. ఇలాంటి చిల్లర మాటలు, లేకపోతే వేస్ట్ మాటలు, పాపంతో కూడిన మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. కానీ మనం వెళ్ళిపోము చాలా సార్లు. నాకేంలే నేనేం చేయట్లేదు గదా! నేనేం మాట్లాడట్లేదు గదా! వింటే తప్పేంటి అంటున్నాం. వినుట వలన విశ్వాసము కలుగును, మన క్రీస్తుని గురించిన మాటల వల్లనే కలుగుతుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ అక్కడ క్రీస్తు మాటలు కాదు కదా మాట్లాడుతుండేది. పనికిమాలిన మాటలు, పాపంతో కూడినటువంటి మాటలు, అసహ్యకరమైనటువంటి మాటలు, అసభ్యమైనటువంటి మాటలు. ఇలాంటి మాటలు వినడం వల్ల మన హృదయం ఏమైపోతుందో తెలుసా? కలుషితం అయిపోతుంది. ఆ పాపంలోకి మనం కూడా పడిపోతాం. ఏ విధంగా మంకీకి తెలిసి తెలిసి తప్పు చేస్తుందో మనం కూడా అలానే తెలిసి తెలిసే తప్పు చేస్తున్నాం. మనకు అనిపించింది కదా ఆ స్టోరీ విన్నప్పుడు, అయ్యో ఆ యొక్క ఫ్రూట్ని వదిలేస్తే అయిపోయేది, కోతిని పట్టుకోవడానికి ఛాన్సే లేదు కదా అని. మరి మనకు కూడా సాతాన్లోకి దొరకకోకుండా ఉండాలి అంటే మనం కూడా ఆ ప్లేస్లో కూర్చుండకుండా ఉండాల్సింది కదా. కానీ లేదు మనం చాలాసార్లు అలాంటి ప్లేసెస్లో కూర్చుంటాం. చాలాసార్లు అలాంటి మాటలు వింటూ ఉంటాం. చాలాసార్లు యూట్యూబ్ స్క్రాల్ చేస్తూ ఉంటాము. అప్పుడు కూడా చాలా విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. వెంటనే మన కళ్ళు అటువైపు ఇటువైపు వెళ్ళిపోయి పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. పాపం చేయడానికి ప్రయత్నం కొన్నిసార్లు వద్దు అనే మనసు వస్తుంది. అయినా కూడా చూద్దాంలే అన్నట్లు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాం. దాని ద్వారా మన కళ్ళు అపవిత్రమైతే మన దేహమంతా కూడా అపవిత్రమైపోతుంది. సో చిన్న పాపము అని మనం అనుకుంటామండి. ఆ చిన్న పాపం మన హృదయంలోకి వెళ్ళిపోయి మన మనశ్శాంతిని అన్నిటిని దోచుకుంటుంది. దేవుడు సహవాసం లేకుండా చేస్తుందనమాట. పాపం మన హృదయంలో వస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడనమాట. రక్షింపనేరకయుండనట్లు యెహోవా హస్తములు కురచకాలేదు, విననేరకయుండనట్లు ఆయన చెవులు మందం కాలేదు. నీ నా పాపములు, నీ నా దోషములు దేవుడికి నీకు అడ్డుగా వచ్చినప్పుడు మన పాపమును బట్టి మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరదు. మనలో ఉన్న తప్పులు మనం ఒప్పుకోకపోతే, మన పాప స్థితిని విడిచిపెట్టకపోతే మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరదు. అప్పుడు ఏ విధంగా మన తండ్రితో మనం కొనసాగించగలుగుతాం? మన రిలేషన్షిప్ని ఏ విధంగా దేవుడికి లోబడి జీవిస్తాం చెప్పండి? కాబట్టి ఎప్పుడైనా దేవుడి దృష్టిలో పాపమే కాబట్టి పాపం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడికి చిన్న పాపం, పెద్ద పాపం తేడా ఏం లేదు కదా, అంతే కదా. మరి ఫుడ్ పాయిజన్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం వేసుకున్నాం అనుకోండి, అది పాయిజనే కదా. అంతా బాటిల్ అంతా పోసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం తీసుకున్నప్పుడు చచ్చిపోతాం అంతే. పాపం కూడా ఒక పాయిజన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. మరి సాతాను మనల్ని అందరికీ పాయిజన్ వేస్తూ ఉంటాడు. కానీ అలాంటి వాడిని మనం చాలాసార్లు నమ్ముతుంటాం. గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది చూడండి, సాతాన్ని కూడా మనం అలాగే ఈజీగా నమ్ముతాం అనమాట. ఈ విధంగా ఈరోజైతే హెల్తీ ఫుడ్స్ తినండి, ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దండి అని అన్ని చోట్ల మనం వింటున్నప్పటికీ మనందరికీ ఏం కావాలి? ఫాస్ట్ ఫుడ్సే కావాలి కదా, అవే తింటాం. మరి దానివల్ల రోగాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు కార్యాలు కూడా ఫాస్ట్‌గా జరిగిపోవాలనుకుంటాము. అలా జరగకపోతే దేవుడి మాట అస్సలు వినము, దేవుడికి లోబడము, దేవుడికి ప్రార్థన చేయము. ఇవేనండి ఈరోజు సహజంగా మానవుని జీవితంలో చూస్తున్నటువంటి పరిస్థితులు. దయచేసి దేవుడికి లోబడి ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుడి కార్యాలు కోసం ఎదురు చూడాలి. అన్నీ తొందరగా జరిగిపోవాలని ఎప్పుడు అనుకోకూడదు. మరి అన్నీ కూడా నేను అనుకున్నట్లే అని అనుకోకూడదు. ఇది చాలా తప్పు అనమాట. ఎందుకంటే మనం దేవుడి బిడ్డలుగా మన జీవితాన్ని దేవుడికి అప్పగించి, ప్రభా నీ చిత్తం నా జీవితంలో జరిగించు అనే స్థితిలో మనం ఉండాలండి. అదే దేవుడికి మనం లోబడ్డం.
ఈరోజు నువ్వు సాతాన్ని ఎదిరించాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా నువ్వు దేవుడి మాటకు లోబడాలి. దేవుడి మాటకి ఎవరైతే లోబడతారో ఖచ్చితంగా వాళ్ళని సాతానుని ఎదిరిస్తారు వాళ్ళు. మరి సాతానుని ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. ఎన్నిసార్లు మనల్ని శోధించడానికి వచ్చినా, ఎన్ని మన చెవులో గుసగుసలు చెప్పినా, ఎంత చెయ్యి పాపమని మనం ప్రేరేపించినా, మనం చేయకుండా ఆ మాట వినకుండా దాటేసుకొని వెళ్ళిపోతే ఇంకెన్నిసార్లు చెప్పినా కూడా వినట్లేదని చెప్పి సాతాను కూడా మనల్ని విడిచిపోతుంది అనమాట. కాబట్టి ఎదిరించాలి సాతాన్ని. బాగా కూర్చొని కబుర్లు చెప్తుంటే సాతాన్ని వినుకుంటూ కూర్చోకూడదండి. మరి సాతాన్ని మనం పారిపోయే విధంగా చేయాలి. ఎప్పుడు అలా చేయగలుగుతామంటే దేవుడి మాటకి లోబడినప్పుడు. దేవుడికి లోబడితే సాతాన్ అక్కడ ఉండలేదన్నమాట. ఎందుకంటే ఎవరైతే దేవుడి మాటకి లోబడతారో, ఎవరైతే దేవుడి స్వరాన్ని వింటూ ఉంటారో మరి సాతాన్ స్వరం వినలేరనమాట. కాబట్టి దేవుడి స్వరాన్ని వినే స్థితిలోకి మనం రావాలి. అప్పుడే సాతాను మాట మనం వినలేం. మరి చౌటోడు ముందు ఎంత కొట్టుకున్నా, ఎంత అరిచి కొట్టుకున్నా ఏం వినపడదు. కాబట్టి సాతాను మనల్ని కూడా చౌటోల్లాగా లెక్కేసుకొని ఎంత చెప్పినా వీళ్ళకి వినపడదు, వీళ్ళకి దేవుడి స్వరమే వినిపిస్తుందని వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి దేవుడికి లోబడి ఉందాము, అపవాదిని ఎదిరిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రియమైన యేసయ్య, ఈరోజు ఇచ్చిన ప్రామిస్ మా అందరి జీవితంలో నన్ను నెరవేర్చండి. మీకు లోబడ్డానికి మా కృపనివ్వండి. సాతాన్ని ఎదిరించే శక్తిని, ధైర్యాన్ని మా హృదయాల్లో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.